Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం రియల్ నెంబర్స్ సంబంధించి నెక్స్ట్ పార్ట్ అయితే చెప్పుకోబోతున్నాం. రియల్ నెంబర్స్ సంబంధించి టోటల్గా వీడియో క్లాసెస్ ఫ్రీగా చెప్పడం అనేది జరుగుతుందని చెప్పాను. తర్వాత మధ్యలో కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. కంప్లీట్ క్లాసెస్ కావాలి అంటే మీరు పేమెంట్ చేయాలి. కొన్ని క్లాసెస్ మధ్య మధ్యలో ఫ్రీగా ఉంటుంటాయమ్మా, బట్ కంప్లీట్గా క్లాసెస్ వింటేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అండ్ ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో మన మెటీరియల్ నుండి అయితే మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చెప్పాము. ఇది మన మెటీరియల్ ఎవరైనా తీసుకోకపోతే క్లాసెస్ అవసరం లేకపోయినా మెటీరియల్ అయినా కనీసం తీసుకోండి. మెటీరియల్ విత్ సొల్యూషన్స్ త్వరలో అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్ అయితే క్వశ్చన్ మెటీరియల్ అందుబాటులో ఉంది. మీకు ఈ వీడియో కింద నా నెంబర్ ఇస్తాను. ఇంకోటి ఇదే నా నెంబరు. ఈ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ పూర్తిగా విన్నాక మీరు డిసైడ్ చేసుకోండి. థర్డ్ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి రూట్ టు సమ్ చెప్పాను. ఒకసారి చూడండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లేలిస్ట్ లింక్ డైరెక్ట్గా ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఓకేనమ్మా. థర్డ్ పార్ట్లో ఫస్ట్ సెకండ్ పార్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అయితే మనం చెప్పుకోబోతున్నాం. పార్ట్ ఇది చూసాక బాగా మీకు నచ్చినట్లయితే క్లాసెస్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేయండి. వీటి తర్వాత మనకి 5, 6, 7 2 మార్క్ క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ 4 క్వశ్చన్స్ చెప్తాము. ఈ 3 క్వశ్చన్స్ ఇక్కడ చెప్పబోతున్నాం. చెప్పాక నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఆల్రెడీ ఉన్నటువంటి మోడల్ అయితే మరి నేను డిస్కస్ చేయను. ఏవైతే లేవో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చెక్ వెదర్ 6 పవర్ n can end with digit 0 for any natural number n అన్నాడు. n యొక్క ఏ నేచురల్ నెంబర్ కైనా 6 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా అని అడిగాడమ్మా. చాలా 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 ఇంపార్టెంట్ సమ్. అలాగే ఇక్కడ మరొకటి మీకు 4 పవర్ n అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఈ ప్లేస్ లో ఏది ఇచ్చినా ఎలా రాయాలని చెప్తాను. క్లియర్ గా వినండి. సొల్యూషన్ 2 రకాలుగా దీన్ని మనం చేయొచ్చు. 6 పవర్ n తీసుకోండి అమ్మా. గివెన్ 6 పవర్ n అని ఇచ్చారు. రకరకాల ఎలా చేయొచ్చు 2 టైప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 పవర్ n కదా, 6 పవర్ 1 రాయండి, 6 స్క్వేర్ రాయండి, 36, 6 క్యూబ్ రాయండి, సంథింగ్ వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 6 మాత్రమే వస్తుంది. కాబట్టి నెంబర్ అనేది మనకి దేంతో ఎండ్ అవ్వదు, 0తో ఎండ్ అవ్వదు. అలా కూడా సింపుల్ గా కూడా రాసుకోవచ్చు. లేదా ఏం చేస్తారు, 6 పవర్ n నేను ఇచ్చారు కదా, దట్ ఈస్ ఈక్వల్ 2 into 3 whole power n. ఈ నెంబర్ అనేది అంటే ఈ నెంబర్ 6 పవర్ n టు ఎండ్ విత్ డిజిట్ 0 ఖచ్చితంగా 6 లో ఏముండాలమ్మా, 6 హ్యావ్ ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5. 2 మరియు 5 అనేవి ఖచ్చితంగా దీనిలో ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఉండాలి. బట్ ఇక్కడ ఏమున్నది, మనకు ఓన్లీ 2 ఉంది. మనం ఏం రాయాలి, 5 నాట్ ఇన్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. Therefore 6 power n cannot end with digit 0. సేమ్ అమ్మా, మీరు కండస్తా పెట్టవసరం ఏమంతా చూడండి. ఇవ్వండి, కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా రాశాడు. మేము ఇంత సింపుల్ అమ్మా, ఇలా రాసుకోవచ్చు. లేదా 6 పవర్ n అని రాసి సేమ్ వర్కింగ్ 6 పవర్ n టు ఎండ్ విత్ డిజిట్ 0. 6 పవర్ n అనేది 0తో ఎండ్ అవ్వాలంటే 6 హ్యావ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 6 హ్యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఉండాలమ్మా, 2 and 5. 2 and 5 మాత్రం ఖచ్చితంగా 2 ఉండాలి. ఉంటేనే అది 0తో ఎండ్ అవుతుంది. కాబట్టి లేవు. ఇక్కడ ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ ఇచ్చాడు, ఎలా రాయాలో చెప్తాను. క్లియర్గా వినండి అమ్మా. చాలా ఈజీ అమ్మా. ఇక్కడ జస్ట్ ఈ ప్లేస్ లో 4 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 into 2 whole power n. ఇంకా రాయాలంటే 2 స్క్వేర్ whole power n. దీన్ని 2 పవర్ 2n a పవర్ m into a పవర్ n రాసుకోవచ్చు. సేమ్ 6 ప్లేస్ లో ఇక్కడ ఏముంది, 2 ఉంది అంతే. ఇక్కడ 6 పవర్ n టు ఎండ్ విత్ డిజిట్ 0 4. ఇక్కడ 4 ఏదైతే ఉందో ఈ 4 హ్యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5. అలాగే అక్కడ 2 ఉంది, 5 లేదు. ఏ నంబర్ ఇచ్చినా అలాగే రాయాలి. అక్కడ ఏ నంబర్ మీకు ఇవ్వనియండి, 17 పవర్ n అవ్వచ్చు, లేదా 21 పవర్ n అవ్వచ్చు, 23 పవర్ n అవ్వచ్చు. ఏది ఇచ్చినా ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ పెట్టండి, వర్కింగ్ రాసేయండి అంతే. ఏం లేదు. ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ క్రింద నెంబరు వర్కింగ్.
ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇంతే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు, చాలా ఈజీగా. 1 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, 2 మార్క్స్కి ఎక్కువగా ఛాన్సెస్ లేవు, కానీ 1 మార్క్ అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి 2 మార్క్స్ 1 మార్క్స్ ఇందులోనే కలిసిపోయాయి, చూసుకోండి అమ్మా. సో ఆ మోడల్లో ఆ క్వశ్చన్. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, 2 and 1 మార్క్ అండ్ బిట్ కూడా ఇస్తాడు, 1 మార్క్ బిట్ కూడా ఇస్తాడు. ఎక్స్ప్లెయిన్ వై ఈ 2 నెంబర్స్ ఇచ్చాడు ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ మనం థీరం నేర్చుకున్నాం. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటమ్మా? విచ్ నెంబర్ కెన్ ఎక్స్ప్రెస్డ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్నైతే మనం 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయగలము వాటినే కాంపోజిట్ నెంబర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. 4 ఎలా రాయొచ్చు మనము? 2 into 2 అంటే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయగలిగామా? అలాగే 6 తీసుకోండి, 2 into 3. 8 తీసుకోండి, 2 into 2 into 2. అలాగే 9 తీసుకోండి, 3 into 3. ఇలా ఏ నెంబర్నైతే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేయగలమో వాటినే కాంపోజిట్ నెంబర్ అంటాము. ఇంకా చెప్పాలంటే ప్రైమ్ నెంబర్స్ కారణమన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. సో మనకేం అడిగాడు? ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడమ్మా. ఏంటి ఇచ్చాడు? గివెన్, ఇక్కడ రాయండి, గివెన్ 7 into 11 into 13 plus 13. ఇది ఏ విధంగా ప్రైమ్ కాంపోజిట్ నెంబర్ అని చూపించమన్నాడు. ఇది ఇలా ఉండేటప్పుడు డైరెక్ట్ గా కాంపోజిట్ నెంబర్ అని మనం చెప్పకూడదు. ఎందుకు? ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, దీన్ని మనం సింగిల్ పార్ట్ గా రాసి అప్పుడు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. ఎప్పుడు మా సింగిల్ పార్ట్ డబుల్ ఆ 3 ఎలా తెలుస్తుంది మనకి? ఏదైనా కొన్ని నెంబర్స్ ప్లస్ లేదా మైనస్ తో డివైడ్ చేసి ఉన్నాయి అంటే అవి ఒక్కొక్కటి పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 + 5 అంటే 1 2 3 నెంబర్స్ అని దాని అర్థం. అంతేగాని 3 into 5 అంటే ఇది 2 నెంబర్స్ అని దాని అర్థం కాదు. ప్రొడక్ట్ ఎంతమ్మా? 3 5s are 15, ఒకే నెంబర్. కాబట్టి ఇంటూలో ఉండేటప్పుడు ప్రొడక్ట్ అంటే టోటల్గా ఒక నెంబర్ అని చెప్పొచ్చు. అంతేగాని ఇలా ఉండేటప్పుడు మాత్రం ఇవి యాడ్ చేయాలి, ఓకేనా? సో దీన్ని సింగిల్ నెంబర్గా ఎలా రాస్తాము చూడండి. ఈ టోటల్ గా ఒక పెయిర్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే కొన్ని నెంబర్స్ కలిపి ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఉంది. సో ఈ రెండింటిలో ఏం కామన్ తీయొచ్చు? 13 తీసివచ్చు. 13 కామన్ తీసేయండి. ఇక్కడ 7 into 11 ఉంటుంది, 7 into 11 ప్లస్ ఇక్కడ ఏముంటుంది? 13 అంటే ఎలా రాస్తామమ్మా? 13 into 1 కదా, 0 కాదమ్మా. 13 తీస్తాం కదా, 0 అంటే తప్పు, సమ్ తప్పు అయిపోద్ది. 13 into 1 రాయాలి. 13 తీస్తాం కాబట్టి 1 రిమైనింగ్ ఉంటుంది. ఇప్పుడు 13 into 7 11s are 77 plus 1. సో 13 into 78. 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయగలిగామా? కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ఇన్ కేస్ ఇక్కడ మీకు పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, ఇది కూడా చేయనవసరం లేదు, సింప్లిఫికేషన్ చేయనవసరం లేదు, ఇక్కడతో ఆపేయవచ్చు. ఇది కూడా చేయనవసరం లేదు పెద్ద నెంబర్ అయితే, ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ గా రాయగలిగాము. సింపుల్ గా చెప్పాలంటే therefore this is ఏ కాంపోజిట్ నెంబర్ అని రాసేవచ్చు. ఇంకా మీరు క్లియర్ గా రాయాలి అనుకుంటే 7 ఈ నెంబర్ రాసేసి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ప్రైమ్ నంబర్స్, therefore this is a composite number అని కూడా రాయొచ్చు. సింపుల్ గా దిస్ ఈస్ కాంపోజిట్ నెంబర్ అని రాస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ పడతాయి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఏంటమ్మా నెక్స్ట్ క్వశ్చన్? గివెన్ 7 6 5 4 3 2 and 1 plus 5. ఇది మొత్తం ఒక నెంబర్ అమ్మా, ఇది ఒక నెంబర్. సో ఏం కామన్ వస్తుంది? 5 కామన్. 5 కామన్ పోతే ఇక్కడ 7 6 5 ఆల్రెడీ తీస్తాం, 4 3 2 1 ప్లస్ ఇక్కడ ఏం చేసాం? 5 మొత్తం తీస్తాం, ఎంత ఉంటుందమ్మా? ఏం చెప్పారు? 5 into 1 అని అర్థము. సో 5 తీస్తాం కాబట్టి 1, ఓకే. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయొచ్చు లేదా మల్టిప్లై చేయకుండా కూడా చెప్పొచ్చు. మీరు పెద్ద నెంబర్ వచ్చినా కూడా మల్టిప్లై చేయకండి. 7 4 6 are 42 ఇంకా 24 ప్లస్ 1 అమ్మ. మల్టిప్లై చేసే 4 2s are 8 8 16 24 24 2 4 4 8, ఓకేనమ్మా? ఎంత వస్తుంది? 8 8 10 ప్లస్ 1. సో 5 into 10 0 8 9. సింప్లిఫికేషన్ ఒకసారి చూడండి అమ్మా, ఇన్కేస్ తప్పు వచ్చిన ఛాన్స్ ఉంది. సో నేను స్పీడ్లో చేస్తాను కాబట్టి సింప్లిఫికేషన్ అయితే మీరు పట్టించుకోవద్దు, క్లియర్గా చేసుకోండి. ఇలా రాసేస్తే దిస్ ఇస్ కాంపోజిట్ నెంబర్, ఇంతే. దిస్ ఈజ్ కాంపోజిట్ నెంబర్, లేదా ఎక్కడతో ఆపివచ్చు. ఇంకా అంటే కొంచెం చిన్న నెంబర్ కాబట్టి చేస్తాం, ఇంకా పెద్ద నెంబర్ అయితే మనం మొత్తం చేయలేం కాబట్టి ఎంతవరకు చేయనవసరం లేదు, ఇక్కడతో చేసి ఆపివచ్చు. దిస్ ఇస్ కాంపోజిట్ నెంబర్ అని చెప్పేసి రాసివచ్చు. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, మనకి కాంపోజిట్ నెంబర్ అమ్మ. తరువాత
సో ఆల్రెడీ మీకు 8 మార్క్ క్వశ్చన్ థర్డ్ పార్ట్లో చెప్పాను, చాలా ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్. అంటే 99.99% యాక్చువల్గా 100% వచ్చే క్వశ్చన్ √2, √3, √5, √7 ఇర్రేషనల్ అని చూపించటము. సో దాన్ని బేస్ అటువంటి మోడల్ ఇది. అంత పెద్ద క్వశ్చన్ కాదు, ఇవి చిన్నవి కాబట్టి 2 మార్క్స్లో ఇచ్చాను. ఒక్కొక్కసారి ఇదే 4 మార్క్స్కి 8 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి మీకు స్టేట్ బోర్డులో ఈ క్వశ్చన్ 8 మార్క్స్కి ఇస్తాడు, చాలా చిన్న క్వశ్చన్, పర్వాలేదు 8 మార్క్స్కి ఇస్తే ఎవరియండి. 2 మార్క్స్లో చెప్పాను, బట్ ఎన్ని మార్కులకు వచ్చినా ప్రాబ్లం లేదు. మరలా ఇక్కడ క్లియర్గా చెప్తాను, చాలా ఈజీ, జాగ్రత్తగా వినండి. ఈ టైప్లో ఏ క్వశ్చన్ ఇచ్చిన ఇర్రేషనల్ అని చూపించిన 2 టైప్సే ఉన్నాయి మీకు. ఒకటి డైరెక్ట్గా √2, √3, √5 ఇవ్వటము, లేదా ఈ మోడల్ 5 - √3, 3√2, 3 + 2 √5 ఇలా ఇవ్వటం. సేమ్ ప్రొసీజర్ అమ్మా. ఎలా అంటే ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి సొల్యూషన్. 5 - √3 అనేది ఇర్రేషనల్ అని చూపించాలి. ఒకసారి మీరు ఇంతవరకు ఆ పార్ట్ చూడకపోతే ముందు థర్డ్ పార్ట్ వెళ్ళి చూడండి, ఇర్రేషనల్ చూపించడం. ఇర్రేషనల్ అంటే అక్కడ అటువంటి సమస్యను ఎలా చేసాము, ముందుగా ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ అని తీసుకోవాలి. రేషనల్ అని తీసుకొని ప్రాసెస్ చేస్తే చివరికి మనకి ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఎందుకు తప్పు వస్తుంది అంటే ఇది రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి తప్పు వచ్చింది. మరి అది రేషనల్ కాదు అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా ఇర్రేషనల్ అవుతుంది. అది ప్రాసెస్, అక్కడ డీటెయిల్గా చెప్పని వెళ్ళి చూడండి. అలా తీసుకొని చేయాలమ్మా దీన్ని. అందుకోసం ఫస్ట్ స్టెప్ అక్కడ కూడా ఇక్కడ కూడా ఏంటమ్మా, లెట్ us assume ఇచ్చిన క్వశ్చన్ 5 - √3 ఈజ్ ఎ రేషనల్. ఇచ్చిన క్వశ్చన్ ఏమని తీసుకోవాలి, రేషనల్ అని తీసుకోవాలి. ఇది కానీ ఏది ఇచ్చినా ఇక్కడ ఈ ప్లేస్లో మారిపోద్దమ్మా. 3√2 లేదా 3 + 2 √5 లేదా 1√2 తీసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇస్తాడు √3 ఈజ్ ఇర్రేషనల్ అని, √2 ఇర్రేషనల్ అని, √5 ఇర్రేషనల్ అని ఇచ్చేస్తాడు. ఇవ్వకపోయినా ఇలా చేయొచ్చు, ఎందుకంటే వీ నో √3 ఈజ్ ఇర్రేషనల్. తర్వాత ఏం చేయాలి, రేషనల్ అయితే ఎలా రాయొచ్చమ్మా దీన్ని మనం, 5 - √3 ఈజ్ ఈక్వల్ టు a/b రాయొచ్చు. A and B are co-primes and లేదా B not equal 0. Co-primes అంటే there are no common factors except 1 తప్ప ఈ రెండింటికి కూడా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అలా ఉంటే వాటినే co-primes అంటాం. ఇంకా థర్డ్ పార్ట్లో అయితే ఇంకా డీటెయిల్గా చెప్పాను, అక్కడ ఒకసారి చూడండి. ఈ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఇర్రేషనల్ పార్ట్ ఉందో దాన్ని ఒకవైపు ఉంచండి, లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఎటువైపు అయినా పర్వాలేదు. బట్ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే అటువైపు తీసుకెళ్ళిపోండి. మైనస్ కదా, ప్లస్ అవ్వాలి. 5 ఈ ప్లస్ ఎదురుకు వస్తే ఏమవుతామో -a/b ఈజ్ ఈక్వల్ టు √3. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం √3 తీసుకొచ్చేయండి. √3 ఈజ్ ఈక్వల్ ఇది పట్టుకెళ్ళిపోండి, 5 - a/b. సో మీరు ఈ స్టెప్ వేయకుండా డైరెక్ట్గా అర్థమైతే ఈ స్టెప్ వేయచ్చు. ఎందుకు, మైనస్ అదరికి వెళ్తే ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ అదరికి వస్తే మైనస్ అవుతుంది. అంటే 5 - a/b ఈజ్ ఈక్వల్ టు √3 అన్నా, √3 ఈజ్ ఈక్వల్ టు 5 - a/b అన్నా ఒకటే. దీన్ని అటు పట్టుకెళ్ళి ఆ నెంబర్ ఇటు రాస్తాం, ఇది అటు రాస్తాము. ఇదిగోండి, మీకు అర్థమైతే ఈ పార్ట్ అవసరం లేదు, లేకపోతే ఈ 2 స్టెప్స్ కూడా రాయండి. ఆ తర్వాత √3 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వచ్చేస్తే 5b - a/b. ఎల్సిఎం అమ్మ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, 1కి bకి ఎల్సిఎం b. సో 1తో b డివిజన్ చేస్తే b వస్తుంది, b × 5 5b - a. ఓకేనమ్మా, -a. మీకు అంత సింపుల్గా అంటే 5b - a/b రాశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇటువైపు ఉన్నవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ఇది ఏ నెంబర్ అవ్వాలి, రేషనల్ నెంబర్ అవుతుంది. అదే రాస్తాను, వర్కింగ్ చూడండి అమ్మా. A and B are integers. ఇవి ఇంటీజర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది, 5b - a/b ఈజ్ ఏ ఇంటీజర్ అంటే రేషనల్ అమ్మా. ఏ ఇంటీజర్ ఇదే నెంబర్ అవుతుంది, ఈజ్ రేషనల్. అవి ఇంటీజర్స్ కాబట్టి ఇదే నెంబర్ అవుతుంది, ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది. p/q ఫార్మాట్ లో ఉంది, రేషనల్. అండ్ సో మరి ఇది రేషనల్ అయితే ఇది ఏమవ్వాలి, ఖచ్చితంగా రేషనలే అవ్వాలి. ఎందుకు, ఇక్కడ ఏముందమ్మా, ఈక్వల్ ఉంది. ఈక్వల్ అంటే దాని అర్థం ఏమిటి, ఈక్వల్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, రెండు కూడా ఈక్వల్ అని చెప్తుంది. అంతే కదా దాని అర్థం. ఈక్వల్ అంటే నాకు లెఫ్ట్ సైడ్ లో ఉంది, రైట్ సైడ్ లో ఉంది, రెండు ఈక్వల్. సో ఇది రేషనల్ అయితే ఖచ్చితంగా ఇది రేషనల్ అవ్వాలి. అండ్ సో √3 ఈజ్ ఎ రేషనల్. కానీ ఆల్రెడీ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఆల్రెడీ √3 అనేది ఇర్రేషనల్ నేర్చుకున్నాం కదా మనం, అదే రాస్తాం. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్
కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏంటమ్మది దట్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. సో √3 అనేది ఇర్రేషనల్ అనే దానికి ఇది ఏంటమ్మా విరుద్ధము, కాంట్రాడిక్ట్స్. దేర్ఫోర్ క్వశ్చన్ రాశాను ఏంటిది 5 మైనస్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. సో మనం రేషనల్ అని తీసుకుంటే తప్పు వచ్చింది కాబట్టి అది ఇర్రేషనల్ అయిపోయిందమ్మా. సేమ్ యాజ్ రిమైనింగ్ క్వశ్చన్స్. ఇవ్వండి చూడండి క్లియర్గా చెప్తాను. ఇది తీసుకోండి. లెట్ అస్ అస్యూమ్ 3√2 ఈజ్ ఏ రేషనల్. తర్వాత ఏం చేయాలమ్మా 3√2 ఈజ్ ఈక్వల్ టు a బై b. ఇక్కడ రాస్తాం కాబట్టి మీరు రాయనమ్మా a అండ్ b ఆర్ కో ప్రైమ్స్ అని రాసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి ఇర్రేషనల్ నెంబర్ ఒక్కదాన్ని ఇటువైపు ఉంచండి. a బై 3 అనేది మల్టిప్లై చేస్తున్నామా ఎదురుకొస్తే డివిజన్ కాబట్టి 3/b అయిపోయింది. సేమ్ వర్కింగ్ ఇక్కడ చూసుకోండి. a అండ్ b ఆర్ ఇంటీజర్స్. ఈ ప్లేస్ లో రాయాలి. ఈ ప్లేస్ లో a బై 3b ఈజ్ ఎ రేషనల్ అండ్ సో √3 ప్లేస్ లో ఏం రాయాలి ఇవ్వండి √2 ఈజ్ ఎ సేమ్ వర్కింగ్ అమ్మ. ఇవ్వండి ఏం లేదు √3 ప్లేస్ లో ఏముందమ్మా √2 ఉంది ఈజ్ ఈక్వల్ దీని ప్లేస్ లో ఏముంది a బై 3b ఉంది. సో √3 ఉన్న దగ్గర √2 రాయండి, ఇది ఉన్న దగ్గర ఇది రాయండి. ఇవ్వండి ab ఆర్ ఇంటీజర్స్. a by 3b is a rational and so √2 is a rational. Therefore, but this is contradicts that the fact. ఏంటో ఫ్యాక్ట్ √2 కూడా ఆల్రెడీ ఇర్రేషనల్ అని మనకు తెలుసు. √2 is a irrational. Therefore, సేమ్ దీని ప్లస్ లో రాయాలి. చూసారు అంత ఈజీ. ఇది వస్తే అది వచ్చినట్లు. జస్ట్ సింప్లిఫై చేస్తారు. వర్కింగ్ ఈ పార్ట్ లో తీసేసి ఈ పార్ట్ రాసేయడమే, ఇంకేమీ లేదు. లాస్ట్ లో క్వశ్చన్ ఏది ఇచ్చాడో అది రాయడమే, అంత ఈజీ. తర్వాత చూడండి ఇది చూడండి డైరెక్ట్ రాస్తాను. లెట్ అస్ అస్యూమ్ కూడా నేను అనుకోవట్లేదు. లెట్ అస్ అస్యూమ్ ఇది తీసుకోవాలి. ఆ తర్వాత 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలమ్మా a బై b అని తీసుకోవాలి. దీని నుండి 2√5 ఈజ్ ఈక్వల్ టు a బై b +3 వెళ్తే -3. తర్వాత ఎల్సిఎం చేయండి. 2√5 ఈజ్ ఈక్వల్ టు b ఎల్సిఎం అమ్మ ఇప్పుడే చెప్పాను b × 3 3b అవుతుంది. a - 3b ఇక్కడ మల్టిప్లై చేయకూడదు. 2 పంపించండి. √5 ఈజ్ ఈక్వల్ టు a - 3b. 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ 2b అయిపోయింది. సేమ్ వర్కింగ్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ అమ్మ. a అండ్ b ఇవ్వండి. a అండ్ b ఆర్ ఇంటీజర్స్. ఇదేమవుద్ది a - 3b / 2b ఈజ్ ఎ రేషనల్ అండ్ సో అది రేషనల్ కాబట్టి √5 ఈజ్ ఎ రేషనల్ అని రాయాలి. బట్ దిస్ ఈస్ కాంట్రాడిక్ట్స్ ద fact that ఏంటమ్మా √5 is rational, that is √5 is a rational అని రాసుకోవచ్చు. rational. Therefore క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా 3 + 2√5 is a irrational అలా రాయాలి. సేమ్ 1/√5 1/√2 ఎలా రాస్తామమ్మా సేమ్ 1/√2 is equal to a by b. √2 అటు బయటకెళ్ళిపోండి. a by b ఎదురుకు వస్తే ఏమవుతుందమ్మా రివర్స్ అవుతుంది కదా, b by a అవుతుంది, అదేమో √2 అవుతుంది, రివర్స్ అయిపోతుందమ్మా. ఇది ఒకటి వెళ్ళింది అనుకోండి √2/1 అవుతుంది అంటే √2. a by b వస్తే b by a. దీన్ని సింపుల్ గా √2 ఈజ్ ఈక్వల్ టు b by a. సేమ్ వర్కింగ్ ఏంటి a అండ్ b ఆర్ ఇంటీజర్స్. దీని ప్లేస్ లో b by a ఇవ్వండి. ఈ ప్లేస్ లో b by a ఈజ్ ఎ రేషనల్ అండ్ సో √2 ఈజ్ ఎ రేషనల్. But this is contradicts the fact √2 is a irrational. Therefore 1/√2 is a irrational. అంత ఈజీ అమ్మా, చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో. ఒక్కటి వస్తే రెండోది ఈ వర్కింగ్ కంటస్తా పెట్టియండి. రెండు వర్కింగ్లు, √2కి ఒక వర్కింగ్, దీనికి ఒక వర్కింగ్. ఈ సమ్స్లో ఏ సమ్ ఇచ్చినా ఇదే వర్కింగ్. ఇక్కడ జస్ట్ ఇవే మారుతాయి కాబట్టి వీటిని జస్ట్ సింప్లిఫికేషన్ ఈ పార్ట్ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంతే అద్భుతంగా క్లాసెస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ టాపిక్ సంబంధించి 8 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చెప్పుకుందాం. అంతవరకు ఈ పార్ట్స్ అయితే క్లియర్గా చూడండి. సో ఇంతే డీటెయిల్గా క్లాసెస్ ఉంటాయి. సో డియర్ స్టూడెంట్స్ విన్నారు కదా, కాబట్టి ఇటువంటి క్లాసెస్ కంప్లీట్గా కావాలి అంటే చాలా తక్కువ ప్రైస్తో మీకు ఇవ్వటం జరుగుతుంది. సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా వస్తుంది. అలాగే ఏపీఆర్జేసీ పాలిసెట్ కూడా సపరేట్ కోచింగ్ అవసరం లేదు. ఇంకా ఎడిషనల్గా ఏవైతే అవసరమో అవి కూడా నేను ఫ్రీగానే అప్పుడు చెప్తాను, నో ప్రాబ్లం. కాబట్టి క్లాసెస్ అన్నీ కూడా
తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే అవసరమో వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియో చూసినట్టే దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికి ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.